అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి రోజా మాట్లాడిన బూతులు వినబడలేదో, లేదంటే రోజా మాట్లాడే భాష సరైందా అనుకున్నాడో మాకు తెలియదు కానీ రోజాకి ఎలివేషన్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. తెలుగుదేశం నాయకులు రోజమ్మను పట్టుకుని రోజమ్మను పట్టుకొని అనరాని మాటలు అనేసారు. చాలా దారుణంగా మాట్లాడేశారు. ఇది అసలు భాషేనా అని చెప్పేసి అని మాట్లాడతారు. ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఏం మాట్లాడి వినిపిస్తా ఉందండి. తర్వాత రోజా ఏం మాట్లాడిందో కూడా చూపిస్తా. ఇదిగో ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఎక్స్-ఎమ్మెల్యే అంటే నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్-ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్-ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు, చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, పడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజమ్మ అంతకంటే అసహ్యంగా మాట్లాడద్దే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ నోట్లో ఏదైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడుగుతా నేను. ఎలా ఉంటది? అదే మీ రోజమ్మ అదే ఎమ్మెల్యేని పట్టుకొని గాలి నా కొడుకులు అంది. ఇంకా దారుణంగా మాట్లాడుద్ది. రోజా భాష గురించి మనం చెప్పుకోవాల్సి లేదు. 10 మంది సిగ్గుపడతారు రోజా మాట్లాడితే. అసలు రోజానే పట్టించుకోదానికి చెప్తున్న ఉదాహరణకి. ఇవాళ నేను ఒకడికి వచ్చేసి ఇది ఎక్కడ డిక్షనరీ అసలు మళ్ళీ టైటిల్ చూడండి, చంద్రబాబు మీ డిక్షనరీలో వీటి అర్థం ఏంటో చెప్పు. మరి ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు దాని అర్థం ఏంటి? నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా దాని అర్థం ఏంటి అని అడుగుతున్నా. లకారాలతో మాట్లాడుద్ది, లా ఇవన్నీ మాట్లాడుద్ది, అన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది. ఆడెవడో పిలిపిత్రే అంటది, వాడంటాడు, ఇది అంటది, ఇదేదో బొడ్డు కోసి పేరెట్టింది అలాగా. ఇలాంటి మాటలు మేము కూడా మాట్లాడతాం. ఒకసారి ఇంకా ముందుగా వినిపిస్తా. మొగుడు అనకూడదు, భర్త అనాలి. ఇప్పుడు మేము మాట్లాడతాం, కార్యకర్తలు మాట్లాడుతూ ఉంటారు కదా, భార్యాభర్తలు అనాలి. మొగుడు పిల్లలని చెప్పేసి అని చాలా తక్కువ సందర్భాల్లో వాడతాం మనం కదా. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీడియాతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తలు అనాలి. తన మగుడి కారులో ఉండగా అనకూడదు అలాగా. వారి మీద దాడి చేయడం అన్నది డిక్షనరీలో అర్థం ఏమి చంద్రబాబు అడుగుతా ఉన్నా. మా మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. సొల్లుగాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కొడాలని మాట్లాడిన భాష ఏంటి, వల్లమేని వంశీ మాట్లాడిన భాష ఏంటి, రోజా మాట్లాడిన భాష ఏంటి, అంబటి రాంబాబు మాట్లాడిన భాష ఏంటి, పేర్నాని మాట్లాడిన భాష ఏంటి? భాష గురించి నువ్వు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నావా? పైగా మా వాళ్ళను కూడా పంపిస్తే ఏం జరుగుతుందా? పంపించావుగా. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి పంపించలేదా? ఏమైంది? ఇవాళ అందరూ జైల్లో చెప్పకూడదు అంటున్నారు. అదే మన కోటా బియ్యం లోటేశారు. నువ్వు ఎలాగో జైలుకి వెళ్ళొచ్చావు, చెప్పకూడుతున్నావు. ఇంకా అందరూ అలాగే వెళ్ళాలనే ఉద్దేశంతో మీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఇళ్ళ మీదకి పంపించేసి మీరు దాడులు చేసేయండి, ఏం పర్వాలేదు, జైల్లో బాగానే ఉంటుంది, మనకి కోటా బియ్యం లోటసారి బ్రహ్మాండంగా పెడతారు, పుష్టిగా రావచ్చు అని చెప్పేసి అని అన్నాం. వాళ్ళు అదే నిజం అని చెప్పి రెచ్చిపోయారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. ఏమంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎంత దారుణంగా మాట్లాడాడు అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కదా. ఎవడో కూడా ఆ మాటల్ని సమర్థించలా. నువ్వు తప్పితే ఆ దిక్మాలతనం నీకే ఉందన్న. ఒక మహిళను ఉద్దేశించి ఎవడైనా బోరుబావి అనొచ్చా? అంటే బోరుబావి అనే పదం తప్పు కాకపోవచ్చు, కానీ అది చెప్పే విధానం అన్నమాట, ఆ పోల్చే విధానం ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద బూతు మాట అది. ప్రభాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి మంచి కుటుంబం, ఆయన చేసుకోవాలనుకుంటే నెల్లూరులో ఎవరైనా సరే కన్నిపిల్ల అనుకుంటా, కన్నిపిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తారు, అనవసరంగా ఈ బోరుబావుని పెళ్లి చేసుకున్నాడు అనే పదం వాడాడు ఆయన. దానికి అర్థం ఏంటో నువ్వే చెప్పాలి. నీ నాయకులు మాట్లాడిన భాషకి అర్థాలు నువ్వు చెప్పాలన్న. పిహెచ్డీలు అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు, అనరాని మాటలు. ఒక మహిళ గురించి మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది 10 మంది తుప్పుకు మూసేసేలా ఉంది. దాన్ని నువ్వు ఇక్కడికి వచ్చి సమర్థించడం సరే. ఎలాగో మీరు రోజమ్మ అన్నావు కదా, ఇదిగో మీ రోజమ్మ మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి విను. ఎలాంటి మాటలు
ఇగో ఇవన్నీ రోజా మాట్లాడిందే, గాలి నా కొడుకు, ఆడింగ్ నా కొడుకు, ఎవడో లా అని చెప్పేసి నాది కొడుకు, లా కొడుకు దెబ్బేసాడు అని చెప్పేసి అని, పిత్రే నా కొడుకు, పక్కల వేసే నా కొడుకు, నీచ్ కమీన్ కుత్తే, ఇంకా మనం కింద పదాలకు మనం వాళ్ళం. రోతలో నెంబర్ 1 రోత ఎవరన్నా ఉన్నారంటే అది రోజానే. నెంబర్ 1 రోత రోజా కాదు, రొచ్చు రోజా. రొచ్చు రోజా అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే మాటలో అంత హేయంగా ఉంటాయి, అంత నీచంగా ఉంటాయి. ఒక మహిళగా మాట్లాడాల్సిన మాటలు ఈ రోజు మాట్లాడాలి, ఈ రోజుకి కూడా. మరి బలుపు మాటలా, బలిసి మాట్లాడుతుందా మాకైతే అర్థం కాదు. 10 మందిని చూస్తే ఒళ్ళు మర్చిపోద్ది. అంటే నోటంటే ఏం మాటలు వస్తున్నాయో కూడా తెలియదు మాట, మనకు సోయి ఉండదు. ఇప్పుడు ఒక మహిళ అయ్యింది ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, వాడేదవా వీడేదవా అంటే తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు రోజాని ఏమని పిలుస్తారు? మాటకి మాట అంటారు కదా. ఇప్పుడు నువ్వు అతను మగోడు కాబట్టి నువ్వు గాలిలో కొడుకులు వెదవా అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు ఏమని మాట్లాడతారు? రోజా గారు మీరు అలా మాట్లాడకూడదని అంటారు. అంటారు అనుకుంటా ఏమంటారు. అందరిని మేము విమర్శించేస్తాం, మమ్మల్ని ఎవరో తిరిగి అనకూడదంటే కుదరదండి అంటారండి. పైగా రోజా గురించి ఇక్కడ నువ్వు నీతులు చెప్పాలి, నువ్వు వెనకేసి రావాలి రోజాని. ఆ రోజా మాట్లాడే భాష గురించి రోజమ్మ కడుపుకు అనవా తినేది నువ్వు గడ్డి. అసలు ఏ రోజైనా సరే రోజా మాట్లాడిన భాష నువ్వు ఇలా మాట్లాడకూడదమ్మా తప్పు అని చెప్పి ఖండించావా? నువ్వు ఎందుకు ఖండిస్తావు? తిట్టించేదే నువ్వైతే. రోజా చేత మాట్లాడిపించేదే ఇతను. మీకు పాత వీడియో ఒకటి ఉంటుంది, మీకు గుర్తుందో లేదో? అప్పుడు ఇంకా మనోడు అధికారంలోకి రాలేదు, 2014-19 మధ్యలో అనుకుంటా. ఉమారెడ్డి ఏదో పేరు ఉంటుంది, ముసలి వ్యక్తి. రోజా మాట్లాడటానికి మైక్ దగ్గరికి వెళ్తుంటే చెవిలో వచ్చి చెప్తానమాట, తిట్టమంటున్నారా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి చెవిలో చెప్తాడు. అది మైకులో అందరికీ వినపడుతుంది. తిట్టించేదే నువ్వు అన్నప్పుడు రోజా రెచ్చిపోతుంది. ఇవాళ రోజాని అంటారండి, అనుకుంటే ఎందుకుంటారు? ఖచ్చితంగా అంటారు. రోజా మాట్లాడే భాష సరైన భాష కాదు, కౌంటర్గా అంటారు. ఇప్పుడు నన్ను ఎదవా అంటే నేను తిరిగి ఏదోటి అనుకుంటా ఉండను. అంత ఉప్పు కారం తినుకుంటా ఉన్నారు జనాలు. అంటే మేము అందరిని బూతులు తిట్టేస్తాం, తిరిగి మమ్మల్ని ఏమీ అనకూడదంటే ఇది ఎక్కడ దరిద్రం అంటారు కదా. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది. మనం బాగా మాట్లాడితే తిరిగి మనల్ని కూడా బాగా విమర్శిస్తారు. నేను అడ్డగోలుగా మాట్లాడుతాను, అమనాబుతులు మాట్లాడతానంటే తిరిగి అవే దెబ్బలు నేను కూడా కాయాలి కాదా. బాగా వెనకేసుకు రావడం వచ్చి ఇక్కడికి వచ్చి దయచేసి రోజాని నువ్వు ప్రోత్సహించొద్దు. నీకు 11 రావడానికి గల కారణాల్లో ఎంతో కొంత రోజా పాత్ర కూడా ఉంది. వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ మాటలు ఎవరు కూడా, ప్రజలెవరు కూడా సమర్థించలేదు, అసహించుకున్నారు. చిచి ఎలా మాట్లాడుతున్నారంటారా బాబు అని చెప్పేసి అసహించుకున్నారు. మీరు కనబడితే టీవీలు కట్టేసేవారు. ఏ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెడితే టీవీలు కట్టేసేవారు. ఇకనైనా సరే సమర్థించడం మానేసి మీ పార్టీ నాయకులు మాట్లాడే భాష చూసి సిగ్గుపడు. వీలైతే ఇలాంటి భాష మాట్లాడద్దు అని ఏదైతే నీకు అవకాశం ఉంటే ఆదేశాలు చెప్పు చూడు ఒక్కసారి. ఎక్కడైనా రోజా మారుద్దేమో చూద్దాం. మార్పు అనేది కనబడదు, పొలంలో పెట్టేదాకా అంతే అది. ఇక నుంచి ఉపన్యాసం నువ్వు చెప్పమాక.